తను ఈ ఇండస్ట్రీలో తను రావాలి అని నిర్ణయించుకున్న తర్వాత ఫస్ట్ చెప్పింది రామ్ చరణ్కి, రా అని అక్క, నువ్వు డెఫినెట్లీ దిస్ గ్రేట్ ఇండస్ట్రీ, మనం ఇక్కడ అందరినీ మనం కనుక ఇక్కడ మనకి ఏం కావాలి, ఏ ఏ బ్రాంచ్లో మనం వెళ్ళాలి అని అంటే నాకు అదేమి లేదు. సినిమా ఇండస్ట్రీ నేను రాణించగలను అనేది నాకు ఐడియా లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదో ఎంటర్ అవ్వాలి అంటే ఓ పని నా కాస్ట్యూమ్స్ అవి చూసుకోండి. రంగస్థలంలో తన కాస్ట్యూమ్స్ గురించి, రంగస్థలంలో కాస్ట్యూమ్స్ ఏమున్నాయి పాప, ఏముంటాయి అంటే ఏదోనా సరే లుంగి కానీ అది కానీ ఆ గెటప్ కోసం అని చెప్పి తను సుకుమార్ వాళ్ళందరి దీంట్లో డిజైన్ చేసుకుంటే చాలా రస్టిక్గా ఉండాలి, చాలా ఇద్దా ఉండాలి అంటారు. వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, ఒక చిరంజీవి గారు అమ్మాయి రామ్ చరణ్ సిస్టర్ అన్న ఫీలింగ్ లేకుండా గబుక్కుని ఏదో ఒక లుంగి కావాలంటే రాజమండ్రి ఆ ప్రాంతంలో కారు వేసుకుని తనే బయలుదేరి షాప్ తిరిగి డైరెక్టర్ కోరుకున్నటువంటి ఆ క్లాత్ కోసం తను తిరిగి చెమట కక్కుకుంటూ వచ్చి చేసింది అని చెప్పినప్పుడు నేను చాలా అంత కష్టపెడతా ఎవరు ఉంటారు కదా మా అసిస్టెంట్ అంటే నాకేం తెలియదు, మళ్ళీ వాడిని పంపించితే ఏం చేస్తారో ఏమో తెలియదు, నేనే వెళ్ళానంటూ అంటే కష్టానికి నెరవక నాన్న నుంచి కానీ తర్వాత తమ్ముడి నుంచి కానీ ఈ ఇండస్ట్రీలో రాణించాలంటే కష్టం ఒక్కటే పరమావధి, కష్టం ఒక్కటే నిజమైనటువంటి ఆయుధం, ఆ ఊతం అని తెలుసుకున్న మనిషిగా నాకు చాలా ఆనందం వచ్చింది. తను ఏవైనా ఇండస్ట్రీలో చేయగలదు, సాధించగలదు నమ్మకం. ఫస్ట్ టైం ఆ రాజమండ్రి వీధుల్లో తను ఎవరో మర్చిపోయి ఒక కాస్ట్యూమర్ లాగా పరిగెత్తిందంటే దట్ ఈస్ ద బెస్ట్ థింగ్. నేను మనస్ఫూర్తిగా దాన్ని హర్షిస్తున్నాను, వెల్కమ్ చేస్తున్నాను. నీ వ్యక్తిత్వం బాగుండాలి, నీ అప్రోచ్ బాగుండాలి, నీ కష్టం బాగుండాలి, అంతకంత రిజల్ట్ ఇస్తానే ఉంటుంది ఇండస్ట్రీలో. దీన్ని కేర్లెస్గా ఉన్నా సరే, ఒక యాటిట్యూడ్తో ఉన్నా సరే, చూద్దామని అపనమ్మకంతో ఉన్నా సరే, అది కూడా నీ పట్ల అపనమ్మకంగానే ఉంటుంది, ఏది అంతంత మాత్రంగా చూస్తుంది. నేను అనుభవపూర్వకంగా చెప్తాను. అన్నప్పుడు నేను ఫస్ట్ సినిమా చేయాలనుకుంటే మా ఇంట్లో ఉన్న హీరోస్ తోటి ఏ హీరో తను కాదంటారు, ప్రతి ఒక్కరిని ప్రతిరోజు కలుస్తుంది, ఒక కత్తి తెచ్చుకుంటే ఏ హీరో తనకు కాదంటారు. కానీ నేను వాళ్ళతో చేయండి డాడీ, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్పీరియన్స్ సంపాదించాలి. సో అట్లాగా బిడ్డలు ఈ ఇండస్ట్రీలో రాణించాలి అంటే నిజంగా ప్రతి వాళ్ళు, అది ఏ బిడ్డ అయినా అవని, ఆడబిడ్డ అవని, మగబిడ్డ అవని, ఇండస్ట్రీలో రాణించాలి అంటే కనుక ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలి. ఇది గొప్ప ఇండస్ట్రీ అండి. ఇక్కడ ఎవరైనా రాణించలేదు, ఇక్కడ ఏదైనా నెగిటివ్ పీపుల్ ఉన్నారు, ఇక్కడ మాకు ఇలాంటి బిట్టర్ ఎక్స్పీరియన్స్ జరిగింది అంటే కనుక అది నీ తప్పిదం అవుతుందని నేను అనుకున్న ప్రకారంగా నేను నమ్ముతున్నాను. నువ్వు స్ట్రిక్ట్గా ఉండి సీరియస్గా ఉంటే కనుక ఏ ఒక్కటి అడ్వాంటేజ్ తీసుకోవడానికి ప్రయత్నించారు, ఎలాంటి ఏదంటే క్యాస్ట్ కావచ్చు అలాంటివి ఏమి ఉండవండి. నీ బిహేవియర్ బట్టి ఉంటుంది. మీకుండే అభద్రతా భావంతో ఏమో అలాగేలా ఉండాలేమో అని ఉండకూడదు. నువ్వు ప్రొఫెషనల్గా ఉండు, అవతల కూడా ప్రొఫెషనల్గా ఉంటారు.